రాబోయే రోజుల్లో కార్యకర్తలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలనేదే నా ఆలోచనను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. చాలా మంది మన ఎంపీటీసీలు అధికారంకి వస్తుందంటే ఉరికొస్తారు. వాళ్ళని ఎక్కడ పెట్టాలి, వీళ్ళని ఎక్కడ పెట్టాలనేదే ఆ లిస్ట్ తయారు చేయటం జరుగుతున్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఇబ్బందులు పడ్డారు, కష్టాలలో ఉన్నారు. అధికారం ఉన్నప్పుడు కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు, నాకు తెలుసు. నేను చాలా సందర్భాలలో ఇక్కడ ఎమ్మెల్యేకి చెప్పాను, ఇది గెలుస్తుంది, ఇది గెలవది, ఇది తప్పుడు క్యాండిడేట్ పెడుతున్నామని నేను మొండిగా వాదించినా కూడా కొన్ని నేను చెప్పినవి కూడా వినకుండా డిక్లేర్ చేశాడు. కొన్ని ఓడినాయి, కొన్ని గెలిచినాయి. రేపు రాబోయే రోజుల్లో ఒకటే నిర్ణయం తీసుకోదలుచుకున్నా. ఫస్ట్ మన పార్టీల మొండిగా పనిచేసే వాళ్లకు ఫస్ట్ పిఆర్టీ ఇవ్వాలనేదే నా ఆలోచన. అది నేను నిర్ణయం తీసుకోను, మీ అందరి అభిప్రాయం తీసుకొని నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. నేను ఎప్పుడు కూడా సొంత నిర్ణయం తీసుకోను, మీతో డిస్కషన్ చేస్తా, చర్చ పెడతా. ఎంపీటీసీ వైజ్గా ఇన్ఛార్జ్లు వేసిన వాళ్ళు ఎంపీటీసీ వైజ్గా మండల నాయకుతో డిస్కషన్ చేసే మనం ఫైనల్ చేద్దాం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే ఆలోచించండి. నాకు 42 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నది. నేను మొదలే నిర్ణయం తీసుకుంటా. వర్ధన్నపేటలో నేను నిలబడ్డప్పుడు గింత మెజార్టీతో గెలుస్తా అని చెప్పా. పాలకుర్తిలో పోయినప్పుడు నేను గింత మెజార్టీతో గెలుస్తానని చెప్పిన. మొన్న కూడా నేను చెప్పాను, నాది కష్టం, నేను గెలిచేటట్టు లేనని కూడా చెప్పిన మొదలే. నేను కేసీఆర్ గారికి చెప్పాను, వద్దు దయాకర్, నువ్వు మారొద్దు, నువ్వు గెలుస్తావని నన్ను ఒప్పించి నిలబెట్టాడు. నేను రమేష్ కూడా చెప్పాను, బీఆర్ఎస్ టీఆర్ఎస్ కోటేషన్ సిద్ధంగా ఉన్నది, కానీ నీ ప్రవర్తన మీద వ్యతిరేకత వస్తున్నది, అది జాగ్రత్త అని కూడా చెప్పడం జరిగింది. దయచేసి నాకు మొదలు అంచనా ఉన్నది. నేను ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు ఎన్నికలు వచ్చినా 100 సీట్లు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గెలవబోతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. పూర్తి సర్వే రిపోర్ట్ కూడా నా దగ్గరికి వస్తాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సర్వే చేసేటి, బీజేపీ పార్టీ సర్వే రిపోర్ట్లు కూడా నాకు వచ్చాయి. దయచేసి నేను ఇది కేసీఆర్ గారు కూడా మొన్న చూపెట్టాను. ఆయన సర్వే రిపోర్ట్ చూపిస్తే నీది నాది సమానంగా కలుపుతాను అని కూడా చెప్పాడు. మీరొక్కటే ఎట్లా ఎదుర్కోవాలి ఈ 2 ఏళ్ళు అనేది ఒక ప్రణాళికతో మనం పోదాం. కేసులు పెడతారు, నా మీద 100 కేసులు ఉన్నాయి. తెలుగుదేశంలో అప్పుడు రాజశేఖర రెడ్డి పెట్టించు, నేను ఎదుర్కొన్నా, జైలుకు పోయినా, పెద్ద కేసులు పెట్టి. మనం తప్పు చేసినప్పుడే, ఎవరి దగ్గర లంచం తీసుకున్నామనో, ఎవరో తప్పుడు చెడు పనులు చేస్తే మనం జైలుకు పోతే బాధపడాలి. పొలిటికల్గా జైలుకు పోతే అదే కింగ్ రాజన్నట్టే లెక్క అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాడు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ దాన్ని ఎదుర్కొని మిమ్మల్ని కాపాడుకునే శక్తి నాకున్నది. నేను వేదిక మీద ఉన్న నాయకులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు మొండిగా పనిచేస్తారు, ఇంకా మొండిగా చేయాలి. దేనికైనా మనం సిద్ధం కావాలి. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.